శిల్పి చేతికి ఒక బండరాయిని తీసుకొచ్చి ఇస్తే దానిని చెక్కడం మొదలు పెడతాడు. దాన్ని ప్రతిరోజు చెక్కుతూ 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 ఉండగా అనుకుంటుంది, నాకెందుకు ఇన్ని దెబ్బలు, నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని బాధలు అని కృంగిపోదు, అప్పగించుకుంటుంది. అదేవిధంగా దేవుని సంధికి ఒక బండరాయిగా మనం వచ్చినప్పుడు వాక్యమైనటువంటి శిలతో, వాక్యమైనటువంటి ఉలితో, వాక్యమైనటువంటి ఆ నునుపిడి రాయిగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని చెక్కి 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 ఒక శిల్పంగా మార్చి ఒక దినాన దేవుని ఎదుటి నిలబెట్టేటువంటి ఒక ఉన్నతమైన కృపతో దేవుడు మనల్ని నిలబెట్టును గాక. వాక్యము మనల్ని చెక్కుతుంది, వాక్యం మనల్ని దిద్దుతుంది, వాక్యం మనల్ని సరిచేస్తుంది. సరి చేయబడిన ఆ వాక్యానికి మనం అప్పగించుకుంటే బండరాయిగా ఉండం, ఒక అందమైన శిలగా మార్చబడితే అందరూ చూసి అంటారంట, ఒకప్పుడు బండరాయి అండి, దారిని పోయే వాళ్ళందరూ అనుకుంటారంట ఈ బండరాయితో ఏ ఉపయోగం లేదు, ఈ బండరాయితో ఏ రకమైన ప్రయోజనం లేదు అనుకున్నారు. కానీ చక్కగా 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 ఒక రూపం వస్తే అందరూ చూసి అనుకుంటారు ఎంత అందమైన రూపం వచ్చింది, ఎంత అందమైన ఆకారం వచ్చింది. ఒకప్పుడు చూసిన బండరాయేనా ఇది, ఒకప్పుడు మనం ఎందుకు పనికిరాదు ఎవరికి ఉపయోగం లేదు అనుకున్న బండరాయేనా ఇది, ఈరోజు అనేకులు చూసి ఆశ్చర్యపడే విధంగా మార్చబడింది అని ఆ బండరాయిని ఏ విధంగా శిల్పి శిలతో చెక్కాడో అదేవిధంగా ప్రతిరోజు దేవుడు వాక్యంతో మనల్ని చెక్కుతూ ఉండగా, ఆయన మార్గాల విషయమే బోధిస్తూ ఉండగా మనమందరం కూడా ఒక దినాన రూపాంతరం చెందే అనుభవంలోకి మార్చబడుదుముగాక, రూపాంతరం చెందే అనుభవంలోకి మనం తీర్చిదిద్దబడుదుముగాక. చెక్కుతూ చెక్కుతూ ఉండగా కోపం తగ్గిపోద్ది, చెక్కుతూ చెక్కుతూ ఉండగా అహం తగ్గిపోతుంది, చెక్కుతూ చెక్కుతూ ఉండగా ప్రతిరోజు నేను అనే స్వభావం తగ్గిపోతుంది, చెక్కుతూ చెక్కుతూ ఉండగా ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క వాక్యం తాకుతూ ఉండగా మనలో నేను అనే స్వభావం పోయి దేవుని స్వభావం మనలోకి వచ్చేటట్లుగా మన మార్గాలను దేవుడు సిద్ధపరచునుగాక. ఒకరోజు మనల్ని చూసినప్పుడు మనలో మనం కాదు, ప్రభువే మనకి కనిపించాలి, మనలో ప్రభువు కనిపించాలి. ఆమె చెప్పండి. ఇప్పుడు మనల్ని చూస్తున్నారా, మనల్ని చూడగానే ఏమంటారు తెలుసా, వీళ్ళలో ప్రభువు కనబడుతున్నాడండి, వీళ్ళలో దేవుని బిడ్డలండి, వీళ్ళు దేవుడు కనబడుతున్నాడు అని చెప్పగలిగే విధంగా మన ప్రవర్తన మన పరిస్థితులన్నిటిని దేవుడు మార్చునుగాక. కోపం తగ్గిపోయి మనల్ని చూసినప్పుడు వీళ్ళలో యేసు ప్రభు కనబడుతున్నాడండి అని చెప్పగలిగే సాక్ష్యం కలిగిన వారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఒక వ్యక్తి ఒక సేవ చేసిన మిషనరీ సేవ చేసిన ఒక వ్యక్తి గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆఫ్రికా ఖండంలో నశించిపోతున్న ఆత్మలకు సువార్తను ప్రకటించాలని ఇంగ్లాండ్ నుంచి బయలుదేరి వచ్చాడు ఒక వ్యక్తి. ఇంగ్లాండ్ నుంచి ఆ వ్యక్తి బయలుదేరి వచ్చి డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ప్రదేశంలో సేవ చేయాలి, ఆఫ్రికా ప్రదేశంలో సేవను నేను అక్కడ చెయ్యాలి, అనేకుల్ని ప్రభావితం చేయాలి, అనేకులు దేవుని వైపు తెప్పాలి. అసలు వాళ్ళు మారరు, మార్పు చెందరు. అలాంటి ప్రజల్లోకి నేను వెళ్ళి సేవ చేయాలి. నరరూప రాక్షసులుగా ఉండేవాళ్ళు, సువార్త చెప్తేనే చంపేవాళ్ళు, సువార్తను బోధిస్తామంటేనే వాళ్ళని బ్రతకనివ్వకుండా నామరూపాలు లేకుండా చేసేవాళ్ళు. అలాంటి ప్రజల మధ్యలోకి నేను వెళ్ళి సేవ చేయాలని వెళ్ళి సేవ చేశాడు డేవిడ్ లివింగ్స్టన్. ఆయన సేవ చేసిన చాలా కాలం తర్వాత ఆఫ్రికాకి ఇంకొందరు మిషనరీలు వచ్చారు. మిషనరీలు వచ్చి ఆ ప్రాంతంలో యేసు ప్రభువుల గురించి వాక్యం బోధిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా ఉంటారు, ఆయన ప్రేమ కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా ఉంటారు, ఆయన దయ కలిగిన వాడు. ఆయన ఇలా ఉంటాడు ఎలా ఉంటాడు అని అన్నీ చెప్తూ ఉండగా అక్కడ అందరూ లేచి చెప్తున్నారంట, అయ్యా ఇలాంటి ప్రేమ కలిగిన, మీరు చెప్తున్న బోధ కలిగిన, మీరు చెప్పిన దయ కలిగిన, మీరు చెప్తున్నటువంటి ఈ ఆకారాలన్నీ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, మీరు ఎలా చెప్తున్నారో అలాగే జీవించిన ఒక వ్యక్తి ఉన్నాడు అంటే వెంటనే ఆశ్చర్యం, ఆయన ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడని అడిగితే ఆయన సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళి చూపించారంట. డేవిడ్ లివింగ్స్టన్ సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఇదిగో ఈయనేనయ్యా, మీరు ఇప్పుడు యేసు ప్రభు ఎలా ఉంటాడని చెప్తున్నారో, ఆయన గుణ లక్షణాలు ఎలా ఉంటాయని చెప్తున్నారో, ఆయన ఎలా జీవించాడని చెప్తున్నారో, ఆ లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఈ సమాధిలో ఉన్నాడు. ఒకప్పుడు అలా జీవించాడు, ఒకప్పుడు అలా బ్రతికాడు. ఈ రోజున మేమందరం వాక్యాన్ని నమ్మాం, వాక్యాన్ని విశ్వసించాం, దేవుని ఆశ్రయించాడు. దానికి కారణం ఈ డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి మిషనరీ. ఈయన చేసిన త్యాగం, ఈయన చేసిన సేవ అని చెప్తూ ఉండగానే అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. దేవుని పోలికగా మారాడు ఆ పరిశుద్ధుడు. ఈ రోజున మనందరం దేవుని పోలికగా మార్చబడాలి.
మనందరం దేవుని పోలికగా మార్చబడాలి. ఆయన ఎలా చనిపోయాడో తెలుసా? ఆయన ఎలా చనిపోయాడో తెలుసా? ఆఖరి క్షణం వరకు కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ 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 ఆ మోకాళ్ళ మీదనే అలా ఒరిగిపోయి తన ప్రాణాన్ని విడిచాడు. అంత సేవ చేసిన డేవిడ్ లివింగ్స్టన్, దేవుని కొరకు అనేక నశించిపోతున్న ఆత్మలను రక్షించిన ఆ సేవకుడు చివరి శ్వాస వరకు కూడా ప్రార్థనలోనే మోకాళ్ళ మీదే. మన అంతం ఎలా ఉంటుందో తెలియదు, మన ముగింపు మనకి ఎలా ఉంటుందో తెలియదు. మహిమ కలిగిన ముగింపు, మన ముగింపు ఉండాలని ప్రతిరోజు మనం కోరుకోవాలి. ఆమె చెప్పండి. ప్రతిరోజు కూడా ప్రార్థిస్తూనే ఈ ప్రాణం విడిచిపెట్టాలని ఎప్పుడు మనం కోరుకోవాలి. మన జీవితంలో ప్రతిరోజు ప్రార్థన దాహంతో మనం ఉండాలి, ప్రార్థన ఆత్మతోనే మనం ఉండాలి. పర్వతము ఎక్కే అనుభవంలో మనం నడిపించబడుదుముగాక. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆయన ఎదురొక బల్ల మీద చేతులు పెట్టుకొని ప్రార్థన చేస్తూ మోకాళ్ళ మీద ఉండి అలాగే ఒరిగి ప్రాణాలు విడిచాడు. వింటుంటూనే వాళ్ళందరూ కూడా కన్నీరు పెట్టుకున్నారంట. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దేవుని కోసం రోషంగా వాడబడ్డాడు, దేవుని కోసం రోషంగా జీవించాడు, దేవుని కొరకే తన తనువును వాడాడు, ఆయన కోసమే తన జీవితాన్ని ప్రాణత్యాగం చేశాడు. ఈ రోజున ఇలాంటి ఆయన మార్గాల్లో మనం నడిపించబడే వారిగా దేవుడు మనకి కృపను అనుగ్రహించునుగాక. ఆ డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి ఒక మాట మనం చెప్పుకోవాలంటే, ఆయన దగ్గర ఒక గొర్రె ఉండేది. ఏముండేదండి చెప్పండి అందరు గట్టిగా. ఆయన దగ్గర ఒక గొర్రె ఉండేది. ఆ గొర్రెను ఇంగ్లాండ్ దేశం నుంచి బాగా బలిష్టమైన గొర్రెను తెచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ఆఫ్రికా దేశంలో ఆ అడవుల్లో ఉండాలి, ఆ ఖండంలో ఉండాలి. ఎక్కడికి వెళితే ఏ పూట ఏ ఆహారం దొరుకుతుందో, ఎలాంటి ఆహారం దొరుకుతుందో తెలియదు. కానీ ప్రతిరోజు ఆ గొర్రెని పెంచుకుంటూ ఆ గొర్రెలో నుంచి వచ్చిన ఆ పాలును తాగి తన కడుపు నింపుకుంటా ప్రయాసపడుతుండేవాడు. కనబడ్డ వాళ్ళందరూ సువార్త చెప్పేవాడు. ఒకచోట ఇలాగే ట్రైబల్ ప్రాంతానికి వెళ్ళాడు. ట్రైబల్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మిషనరీ సువార్త బోధించాలని ఆ ట్రైబల్ ఏరియాలో ఉన్న ఒక మనిషి దగ్గరికి వెళ్ళి అడిగితే, ఆ నాయకుడిని అడిగితే, పర్మిషన్ ఇవ్వండి అయ్యా, కొంచెం లోపలికి గూడెంలోకి వెళ్తాం, గూడెంలోకి వెళ్ళి అక్కడున్న వాళ్ళకి నేను సువార్తను ప్రకటిస్తా, యేసుక్రీస్తు గురించి ప్రకటించి బోధిస్తా అని చెప్తే వాళ్ళు అన్నారంట, సరే నేను పంపిస్తానయ్యా, నిన్ను పంపిస్తే నాకేమిస్తావు అని అడిగాడు. ఆయన దగ్గర ఏమీ లేవు, డబ్బులు లేవు, ఏ రకమైనటువంటి వస్తువులు లేవు, అన్నీ కోల్పోయాడు. ఆయన దగ్గర ఉన్నదల్లా ఒక గొర్రె. ఆయన అన్నాడంట, లోపలికి పంపిస్తా, లోపలికి పంపించి నువ్వు సువార్త చెప్పడానికి అవకాశం ఇస్తా, నాకేమిస్తావు అని అంటే, నా దగ్గర ఏమీ లేదయ్యా అన్నాడు. అయితే ఇదిగో నీ దగ్గర ఒక గొర్రె కనపడుతుంది కదా, ఆ గొర్రెని నాకు ఇచ్చేయి, నేను నీకు లోపల పంపిస్తానన్నాడు. ఆయనకి ఆహారానికి ఆ గొర్రె పాలు తాగి ఆయన బ్రతుకుతున్నాడు. ఆహారానికి మూలమైన ఆ గొర్రెని ఆయనకి ఇచ్చేసి సువార్త ప్రకటించాలా, లేకపోతే సువార్త ప్రకటించబోతే పర్వాలేదు, నా ఆహారం ఉంటే చాలు అని వెనక్కి వెళ్ళిపోవాలా? ఏ మాత్రం కూడా ఆయన ఆలోచించుకోకుండా తన దగ్గర ఉన్నటువంటి తన జీవనాధారమైనటువంటి ఆ గొర్రెను ఆ నాయకుడికి అప్పగించేస్తే ఆయన ఒక కర్ర ఇచ్చాడంట, చేతి కర్ర. ఈ కర్రని నా గూడెంలోకి వెళ్ళి తీసుకొచ్చి చూపించు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను లోపలికి రాణిస్తారు, నాయకుడు పంపించాడని చెప్పి అర్థం చేసుకుంటారు అనగానే ఆ గొర్రెని ఆయనకి ఇచ్చేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళి ఆ కర్రను పట్టుకుని లోపలికి వెళుతుండగానే అందరూ కూడా ఈ డేవిడ్ లివింగ్స్టన్ గారి దగ్గరికి వచ్చి నిలబడితే ఒక్కొక్కరికి దేవుని సువార్తను బోధిస్తూ ఆ ప్రాంతంలో ఉండిపోయాడు. ఆయనకి జీవనాధారం లేదు, కానీ సువార్త విన్న వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళి ఏ చెట్టుకు ఏ ఫలం కాస్తుందో వాటిలన్నిటిని తెంచుకొని వచ్చి ఆయన ముందు ఆహారంగా పెట్టారు. దేవునికే మహిమ కలుగునుగాక. మనము దేవుని పని చేస్తే దేవుడే మనల్ని పోషిస్తాడు. ఆమెను చెప్పండి. మనము దేవుని పని చేస్తే దేవుడే మనల్ని సంరక్షిస్తాడు. ఆమెను చెప్పండి. మనము దేవుని పని చేస్తే ఆ దేవుడే మన కోసం నిలిచి మనం ఊహించని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆ డేవిడ్ లివింగ్స్టన్ గారి జీవితంలో ఊహించని రీతిగా అక్కడ సేవ చేశాడు, అనేకుల్ని ప్రభావితం చేశాడు. అనేకులు ఒకప్పుడు నరరూప రాక్షసులుగా ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు వారు జీవించేవారిగా వారిని వాక్యము ద్వారా సరి చేయించాడు. ఈ రోజున పర్వతం ఎక్కుతున్నామా? పర్వతం ఎక్కి అనుభవంలోకి వస్తున్నామా? దేవుని కోసం నేను ఏదైనా చెయ్యాలి, దేవుని కోసం నేను ఏదైనా నిలబడాలి, దేవుని పని కోసం నేను ఏదైనా పూనుకోవాలి
అనే ఆశ మనలో ఉండి దేవుని కొరకు ఏదైనా చెయ్యాలనే తపన మనలోకి వస్తుందా? పర్వతం ఎక్కి అనుభవంలోకి వస్తున్నామా? వాక్యాన్ని బోధించే అనుభవంలోకి వస్తున్నామా? ఆ విన్న వాక్యాన్ని దేవుడు మన మార్గాలు చూపించిన మార్గాల్లో నడిపించగలిగిన వ్యక్తులుగా మార్చబడుతున్నామా? ఒక్క క్షణం మనం ఆగి ఆలోచన చేసుకొని ఆ మార్గాల్లో దేవుడు మనల్ని నడిపించేటట్లు సహాయం చేయనుగాక. బోధ మనల్ని రూపాంతర అనుభవంలోకి నడిపిస్తుంది. అందుకే వాక్యం చదవాలి, అందుకే వాక్యం వినాలి, అందుకే వాక్యాన్ని ధ్యానించాలి. ఆ వాక్యం చదవగా వినగా మనలో ఉన్న కోపం, మనలో ఉన్నటువంటి అసూయ, మనలో ఉన్నటువంటి ద్వేషం, మనలో ఉన్నటువంటి కక్షలు, మనలో ఉన్నటువంటి పగలు అన్నీ కూడా తొలగించబడి మనము రూపాంతర అనుభవంలోకి నడిపించబడేట్లు దేవుడే సహాయం చేయనుగాక.